దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోవని సర్వే సంస్థలు అంచనా కట్టాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లకు అటు ఇటుగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి కనిష్టంగా 20, గరిష్టంగా 32 స్థానాలు వస్తాయని తెలిపాయి. మెహబూబ్ ముఫ్తీకి పీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తరువాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.